హాయ్ ఫ్రెండ్స్, జయ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు కాజా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి. అందులోనే ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి, బేకింగ్ సోడా. ఓకేనా. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇట్లా ఒత్తితే ఇట్లా కొంచెం ముద్దగా అవ్వాలండి. అందులోనే కొంచెం వాటర్ వేసి పిండిని బాగా నేను చూపించే కన్సిస్టెన్సీ రావాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోండి. చూడండి, నేను చూపించే కన్సిస్టెన్సీ రావాలి. ఆ కన్సిస్టెన్సీ రావాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి కాజా అనేది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా కలుపుకొని ఒక 7-8 సార్లు అలా కొట్టుకోవాలండి. అలా కొట్టుకోవడం వల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. అందులో దానిపైన ఒక క్యాప్ మూసేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అలా బాగా కలిపిన తర్వాత దానిపైన ఒక క్యాప్ మూసేసి ఒక అరగంట నాననివ్వాలండి. అరగంట అంతలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఒక కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ పోయాలి. స్టవ్ ఆన్ చేసి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అందులోనే ఫ్రైకి పక్కన ఆయిల్ పెట్టుకుందండి. పక్క స్టవ్ పైన ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కదా. చూడండి, మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి. ఓకేనా. అలా కలిపిన పిండిని మనం ఇప్పుడు తిక్కుకుందామండి. పెద్ద చపాతీలాగా మనం చాలా పల్చగా తిక్కుకోవాలండి. అది మనం తిక్కుకునే దాంట్లోనే ఉందండి. నేను అందుకే చాలా బాగా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి వీడియో మీరు చూడండి. నేను చూపించిన విధంగా చాలా పల్చగా తిక్కుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా తిక్కుకోవాలి. అలా పల్చగా తిక్కుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అనేది బాగా మొత్తం నీట్గా అప్లై చేయాలండి. అలా అప్లై చేసిన తర్వాత దానిపైన పొడిపిండి, నేను చూపించిన విధంగా పొడిపిండిని అనేది చల్లుకోవాలి దానిపైన. ఇట్లా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన పొడిపిండి చల్లాలండి. ప్రతి ఫోల్డ్కి చల్లాలండి. అట్లా చల్లినప్పుడే మనకు పొరలు పొరలుగా వస్తుంది కాజా అనేది. చూసారా, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకేనా. అలా అంతగా ఫోల్డ్ చేసుకోవాలండి. లాస్ట్లో మనం కొంచెం వాటర్ పట్టించేసి దాని అనేది ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేయాలండి, అతికిచ్చేయాలి. ఓకేనా. ఆ విధంగా అతికించిన దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఓకేనా. కొంచెం పిండిని అనేది సాగదీయండి. మరి ఎక్కువ గట్టిగా పట్టుకొని లాగకూడదు. లైట్గా కొంచెం అలా సాగదీచ్చాలండి. దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేయండి అండి. ప్రెస్ చేయడం వల్ల నీట్గా వస్తుంది అనేది, షేప్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. దాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేయండి. తర్వాత దాన్ని ఒక చాకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా ఇంచు గ్యాప్తో మనం కట్ చేసుకోవాలండి. చూడండి, అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫింగర్తో అలా అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కర్రతో తిక్కాలండి. మరీ ప్రెజర్ పెట్టి తిక్కకూడదు, జస్ట్ అలా తిక్కాలి అంతే. ఓకేనా. ఇలా అన్నిటినీ తిక్కేసుకోవాలండి. చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను మీకోసం. ఇలా అన్నీ తిక్కుకోవాలండి. ఓకేనా. ఆ విధంగా తిక్కుకోవాలి. అలా ఆ విధంగానే తిక్కేసుకొని చూడండి, పాకం లైట్ తీగ పాకం రావాలండి నేను చూపించిన విధంగా. ఓకేనా. అవి ఆయిల్ కాగిన తర్వాత అవి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్లోంచి పైకి తేలుతున్నాయి కదా, ఆ టైంలో మనం గరిటెతో కలపాలండి. ముందే కలిపితే ఇదైపోతాయండి. ఓకేనా. అలా ఆయిల్లోంచి పైకి తేలిన తర్వాత చూడండి, ఆ రంగు వచ్చే వరకు, బ్రౌన్ కలర్ రంగు వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత
వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలా పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఆ పాకంలో ఉంచేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూసారా అండి ఎంత పొరలు పొరలుగా జ్యూసీగా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.